హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేశారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడే చేస్తున్నాను. చూడండి నేను ఏం పని చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ తీస్తున్నా. అల్లం వెల్లిగడ్డ ఇవి తీయాలంటే వేళ్ళు నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. గోర్లలో నొప్పులు వస్తున్నాయి, అసలు మంటలు మండుతున్నాయి. మీకు కూడా ఇలాగే అవుతుందా ఫ్రెండ్స్? అల్లం నానబెట్టిన అల్లం తీయాలి. వెల్లిగడ్డ తీసిన తర్వాత ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత ఇది కడిగి ఆరబెట్టి అల్లం తీయాలి ఫ్రెండ్స్. పొట్టు తీయాలి. పొట్టు తీసేటప్పుడు ఇట్లా గీతాం కదా, కంట్లో పడుతుంది, ముఖం మీద పడుతుంది, అప్పుడు మంట పడుతుంది, అప్పుడు బా అనిపిస్తుంది, ఏందో ఈ కష్టాలు అనిపిస్తుంది. అప్పుడైతే అల్లం వెల్లిగడ్డ తీసిన రోజు అయితే నాకు బాడీ పెయిన్స్ బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు వస్తాయి? అల్లం వెల్లిగడ్డ తీసిన రోజు నాకైతే బాడీ పెయిన్స్ ఫుల్ వస్తాయి, ఎందుకంటే చాలాసేపు కూర్చొని తీస్తాం కదా. ఈరోజు లంచ్లో అంటే నైట్ నూరినే కదా, కీర దోసకాయ పచ్చడి, అలాగే మెంతికూర పప్పు. ఈరోజు లంచ్ ఇది అన్నమాట. లంచ్ చేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ కంప్లీట్ చేసేసి కర్రీ వండాలి ఫ్రెండ్స్. ఈవినింగ్ వరకు అయితే పిల్లలు వచ్చే వరకు అయితే కర్రీ వండేస్తా. మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఏం కర్రీ చేసిన మమ్మీ అని కిచెన్లోకి వచ్చి గిన్నెలు వెతుకుతారు. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.